ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, తులసి కళ్యాణం చేయడం చూశాను. ఉమ్. తులసి కోటలో అంత రాయి పెట్టి కళ్యాణం చేశారు. దేవుడి రూపం ఎందుకు రాయిగా పెట్టారు? నాకు అర్థం కాదు. తులసి కళ్యాణం చేసే రోజున ఉసిరి చెట్టునే పెడతారు అక్కడ, అయితే ఉసిరి కొమ్మనన్నా పెడతారు. కానీ రోజు కూడా తులసిలో ఒక రాయి ఉంటుంది. తులసి కోటలో మనం పెట్టుకోవాలా ఖచ్చితంగా? తప్పనిసరిగా ఒక రాయి పెడతాం ఓకే. తులసి కోటలో. ఆ రాయి ఎవరంటే కార్తీక దామోదరుడు. కార్తీక దామోదర్ అంటే శివయ్యనా, విష్ణుమూర్తి? దామోదరుడు అంటే విష్ణుమూర్తి. నిజంగా చెప్పాలంటే కృష్ణుడు. ఆయనకి దామోదరుడు పేరు రావడానికి కూడా పెద్ద కథ ఉందమ్మా, చాలా బాగుంటుంది. ఆ కథ కూడా తెలుసుకుందాం మనం ఎప్పుడైనా. అయితే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సూర్యోదయానికన్నా ముందు స్నానం చేసి దీపం పెట్టి నక్షత్రాలు ఉండగా నమస్కారం చేసుకుంటాం కదా. అది పెట్టేటప్పుడు ఆ దీపం యొక్క ఫలితం ఎవరికి వెళ్తుంది? దీపం ఎవరి గురించి పెడుతున్నాం మనం? కార్తీక దామోదరుని గురించి పెడుతున్నాం. సూర్యోదయం అయ్యాక పెట్టేవంతా శివుడికి సంబంధించి ఇలా ఉంటుంది. ఈ కార్తీక దామోదరుడు శిలగా ఎందుకున్నాడు? అది కదా మీ ప్రశ్న. ఎందుకంటే గోలోకంలో రాధాదేవి చెల్లుల్లో ఒక ఆవిడ తులసి. ఆవిడికి కృష్ణుడి మీద కొంచెం ఇష్టం, మక్కువ పడింది. కృష్ణుడు అందరినీ అనుగ్రహిస్తాడు కదా. ఈ వీళ్ళల్లో సుధాముడు అని కృష్ణుడికి ఒక స్నేహితుడు ఉన్నాడు అక్కడ కూడా గోలోకంలో. ఆ గోలోకంలో ఉన్న సుధాముడు, ఆ సుధాముడికి తులసి అంటే ఇష్టం. ఆ మాట అడిగితే కృష్ణుడు అంటాడు, నీ కోరిక భూలోకంలో తీరుతుంది, గోలోకంలో కుదరదు అని. సరే, ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. ఈ లోపల ఒకరోజు తులసి, ఇక్కడ వీరిద్దరూ కూడా ఏకాంతంగా, కృష్ణుడు తులసి ఏకాంతంగా ఉన్న సమయంలో రాధాదేవి అక్కడికి వస్తే గుమ్మంలో కాపలా ఉంటాడు సుధాముడు. లోపలికి వెళ్ళొద్దంటాడు. నన్ను అడ్డుకుంటావా, నువ్వు రాక్షసుడు వైపు పుడతావు అని సుధాముడిని శపించింది రాధాదేవి. సుధాముడిని ఈ లోపల ఈవిడ వస్తోంది అని చెప్పి భయపడిపోయి లోపల విరజ అనేటటువంటి ఒకనొక చెలి ఉంది, రాధాదేవి చెలి. ఆవిడతో కలిసి ఉన్నాడు ఈయన కృష్ణుడు. దాంతో తులసి కాదు, తులసి కూడా ఉంది, తులసి కూడా ఇష్టమే. దాంతో రాధాదేవి వస్తోందని తెలిసి విరజ నది ప్రవహించింది. విరజా నది పేరు అలాగే అలా వచ్చిందనమాట. అయ్యాక ఆ సమయంలో అక్కడ తులసి కూడా ఉందని తులసిని కూడా ఈవిడ భూలోకంలో పుడతావని చెప్పించింది రాధాదేవి. పాపం సుధాముడు భయపడతాడు, ఏమిటి రాక్షసుడుగా పుట్టడం ఏంటి అని. సుధాముడు కూడా శపించేశాడు రాధాదేవిని, నువ్వు ఒక మానవకాంతలాగా కోపం తెచ్చుకో అంటే, రాక్షసుడు అయిపోయింది కదా, నువ్వు మానవకాంతలాగా కోపం తెచ్చుకున్నావు గనక నువ్వు భూలోకంలో పుడతావు అని. రాధా బాధపడుతుంది, సుధాముడు బాధపడతాడు, తులసి బాధపడుతుంది. కానీ ఇదంతా లోక కళ్యాణం కోసం, మీరు బాధపడక్కర్లేదు అని రాధాదేవిని ఏమని ఓదారుస్తాడంటే, నువ్వు అక్కడికి వెళ్ళేట లోపలే నీకు ఇష్టమైనటువంటి విరజానదిని, గోవర్ధన పర్వతాన్ని, బృందావనాన్ని అన్నింటినీ నేను భూలోకంలో నీకన్నా ముందే పంపిస్తాను. నువ్వు వెళ్ళి నా కోసం ఎదురు చూస్తూ ఉండగా కన్ను మూసి కన్ను తెరిచే లోపల నేను అక్కడ ఉంటాను. భూలోకంలో 100 ఏళ్ళు అయ్యేటప్పటికి గోలోకంలో కొన్ని క్షణాలు అవుతుందంతే, మళ్ళీ తిరిగి వచ్చేస్తావు, నీ కోసం నేను కూడా వస్తానన్నాడు. అట్లా రాధాదేవి అవతరించింది. సుధాముడిని ఏం చెప్తాడంటే, నీకు కోరిక ఉంది కదా తులసిని వివాహం చేసుకోవాలని, నువ్వు భూలోకంలో రాక్షసుడుగా పుడితే నీకు అక్కడ కోరిక తీరుతుందని చెప్పు. తులసిని కూడా నీలో ఉన్నటువంటి ఆ చిన్న మాలిన్యం పోయి నన్ను చేరుకోవడానికి భూలోకంలో పుట్టక తప్పదు అని. ఇదంతా దైవం జరిగింది అంటే ఒక ప్రణాళిక జరుగుతుంది, భగవంతుడు వేసిన ప్రణాళిక. ఈయన శంఖచూడు అనేటటువంటి రాక్షసుడుగా జన్మించాడు. చాలా విష్ణు భక్తి కలిగినటువంటి వాడు అయి ఉన్నాడు. రాక్షసులు కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారమ్మా, అందరూ భక్తులే అమ్మా. కాకపోతే ఆ భక్తిని కూడా స్వార్థానికి వినియోగించుకుంటే రాక్షసుడు, భక్తిని లోకక్షేమానికి వినియోగిస్తే దైవం. మాక్సిమం అలాగే ఉన్నాయి, చాలా మంది భక్తులు ఉన్నారమ్మా. విభీషణుడు లేడా, ప్రహ్లాదుడు లేడా? ఎంత ప్రహ్లాదుడు బలి చక్రవర్తి భక్తులై కూడా ఉండి మధ్యలో వాళ్ళ సహజ లక్షణాలు బయటకు వచ్చి రాక్షస పనులు చేశారుగా. మరి
ఇక్కడ శంఖచూడు కృష్ణుడు గురించి తపస్సు చేసి ఆయన కృష్ణ కవచం అనేటటువంటిది కంఠంలో ధరించడానికి ఇచ్చాడు. దాన్ని ధరించి నాకు తులసి భార్యగా కావాలి, సరే లభిస్తుంది అని చెప్పారు. ఈ లోపల ఏం జరిగిందంటే తులసి ధర్మధ్వజుడు మాధవి అనేటటువంటి దానవరాజులకి కుమార్తెగా జన్మించింది. వాళ్ళు కూడా చాలా గొప్పగా తపస్సు చేసినటువంటి వాళ్ళే. వాళ్ళకి ఏదో ఒక చిన్న శాపం వల్ల, వాళ్ళ పూర్వులు చేసిన పనికి శాపం వల్ల వాళ్ళు రాజ్యాన్ని కోల్పోయి ఉన్నారు. కోల్పోతే మళ్ళీ మీకు రాజ్యం ఎట్లా వస్తుంది అని అడిగితే శివుడు విష్ణువు దగ్గరికి తీసుకెడితే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో పుడితే వాళ్ళకి లభిస్తుంది అని. సరే వాళ్ళు అమ్మవారి గురించి తపస్సు చేసి తమ ఇంట్లో జన్మించమంటే వాళ్ళకి ఈ కుమార్తె, ఒక పెద్ద ఆయనకి పుట్టినటువంటి కూతురు వేదవతి, రెండో ఆయనకి పుట్టినటువంటి అమ్మాయి తులసి. ఆవిడ పుడుతూనే అసలు ఆ సౌందర్యం చూసి అందరికీ ఇంత అందంగా ఉంది, ఎవరితోనూ పోల్చడానికి వీలు లేదు అని అనుకున్నారట. అందుకని తులలేనిది గనక తులసి అని పేరు పెట్టారు. ఆవిడ పుట్టింది కార్తీక పూర్ణిమ. కార్తీక పూర్ణిమ నాడు పుట్టింది. ఆవిడ తొందరగానే వెంటనే నాకు విష్ణుమూర్తి భర్తగా కావాలి అని చెప్పి కోరుకుని తపస్సు చేసుకోవడానికి వెళ్తాను. అమ్మ మరి తులసి కూడా చెట్టుతో ఎందుకమ్మ? మామూలుగానే ఉంది ఆవిడ. సరే తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది. ఇంట్లో వాళ్ళంతా వద్దన్నారు. లేదు నాకు కావాలనుకుంది, వెళ్ళింది. కొంతకాలం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు కాదు నీకు విష్ణువుతో వివాహం జరగడం, నీకోసం భూలోకంలో పుట్టినటువంటి శంఖచూడుని వివాహం చేసుకున్న తర్వాత, మానవ శరీరం కదా, అది అయిపోయిన తర్వాత నువ్వు విష్ణువుని చేరతావు. విష్ణువు చతుర్భుజుడైన విష్ణువుని చేరిన తర్వాత అటు పిమ్మట నీ అసలు స్థానమైనటువంటి గోలోకానికి ఎడతావు అని. సరే ఈవిడ ఇంకా తపస్సు చేసుకుంటూ ఉండగానే అక్కడికి శంఖచూడు వస్తాడు. బ్రహ్మగారు ఆదేశం ఉంది కదా, వచ్చి అక్కడికి వచ్చి అమ్మా నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటే బాగా మాట్లాడు. అసలు ఎప్పుడన్నా అది ఒక సందర్భం చెప్పుకోవాలి. సరైనటువంటి వరుడికి ఇచ్చి వివాహం చేయకపోతే ఆ తండ్రి ఎటువంటి నరకానికి పోతాడో కొన్ని లిస్టు చెప్తుంది ఆవిడ. అని చెప్తే లేదు నేను బ్రహ్మ ఆదేశం వల్ల వచ్చాను అదని మాట్లాడితే, సరే నాకు తెలుసు అయినా మాట్లాడానంటుంది. వాళ్ళు అక్కడ గాంధర్వ విధిని వివాహం చేసుకుంటారు. వెళ్ళి ఆవిడ శంఖచూడుడికి భార్యగా చాలా పాతివ్రత్యంతో ఉన్నది. ఎంత విష్ణు భక్తి ఉన్నా రాక్షస శరీరం కదా, లక్షణం ఎక్కడికి పోతుంది? దేవతల్ని మునుల్ని బాధించటం మొదలు పెడితే మరి వెళ్ళి అడిగితే, నేను వరం ఇచ్చిన వాడిని నేను సంహరించలేను కదా, నువ్వు సంహరించవచ్చు అని శివుడికి అనుమతిస్తాడు. శివుడు తీరా పెడితే ఆయన మెడలో ఉన్నటువంటి అది చూస్తే ఆ కవచం ఉందే, అది ఉన్నంతకాలం ఎవరు ఏం చేయలేరు, కంఠంలో ఉన్నది. మరి తర్వాత ఆయన భార్య పాతివ్రత్యం రక్షిస్తోంది. ఈ రెండు లేకుండా చేస్తే శివుడు సంహరించవచ్చు. అందుకని యుద్ధానికి వెళ్ళినప్పుడు వెళ్ళి అడిగి నాకు ఆ కవచం ఇవ్వమని అడుగుతాడు. ఎవరు? విష్ణుమూర్తి. ఆ కవచం ఇచ్చేస్తాడు. ఒకటి పోయింది కదా, ఆ కవచం ధరించి ఇంటికి వస్తాడు. తులసి తన భర్తే అనుకుంటుంది. దాంతో ఆవిడ పాతివ్రత్యం దెబ్బతింది. ఈ రెండు పొంగానే అక్కడ శివుడు వాడిని చంపేశాడు శంఖచూడుని. తన పాతివ్రత్యాన్ని దెబ్బతీసినందుకు తులసి విష్ణువుని రాయి అయిపోమ్మని శపించింది. అందుకు రాయి అయిపోయాడు. అంటే దేవతలు కూడా మానవుల యొక్క సత్ప్రవర్తన బాగా ఉంటే వీళ్ళ శాపం వాళ్ళకి తగులుతుంది. ప్యూరిటీ కదమ్మా అది. అయ్యాక దీనికి కారణం ఉంది, నిన్ను కావాలని చేసింది కాదు, ఇది నీ కోరిక తీర్చడం కోసమే జరిగింది. నువ్వు ఇంతకు ముందు కోరుకున్న కోరికే కదా ఇది, ఈ జన్మది కాదు. అయినా గాని నువ్వు చాలా పరమ పవిత్రమైనటువంటి దానివి. నీవు ఒక వృక్షంగా మారిపోతావు. నువ్వు వృక్షం, ఆవిడ ఒక నదిగా మారిపోతుంది. ఆవిడ జుట్టు వృక్షంగా మారుతుంది. అందరి చేత నువ్వు పూజించబడతావు. నాకు చాలా ప్రీతిపాత్రమైనటువంటి దానివి అవుతావు నువ్వు. నిన్ను మించినటువంటి ప్రీతి పాత్రమైంది మరొకటి లేదు. నీకు వృక్షసార, కృష్ణప్రియ, బృందావని ఇలాంటి నామాలన్నీ నీకు వర్తిస్తాయి. కృష్ణుడు చెప్పిన మాటలు ఇవన్నీ వర్తిస్తాయి. అంటే పుష్పసార అన్ని పూల యొక్క సారం ఉంది. ఒక్క
తులసి దళం అక్కడ పెట్టామంటే అన్ని పూలతోనూ పూజ చేసిన ఫలితం ఉంటుంది. తులసి దళం లేకపోతే ఎన్ని పూలతో పూజ చేసినా లాభం లేదు. మరి కనుక అది కృష్ణప్రియ, కృష్ణ జీవని, పుష్పసార, బృందావని అంటే గుంపులు గుంపులుగా పెరుగుతాయి తులసి మొక్కలు. ఇలా ఉంటాయి. నువ్వు అందరి చేత పూజురాలు అవుతావు, నువ్వు లేనిదే నా పూజ పూర్తి కాదని వరం ఇచ్చాడు. ఆవిడ అలాగే పవిత్రురాలై ఉన్నది. ఈయన రాయి అయిపోయి తులసి కోటలో అలా ఉండిపోయాడు. ఇది తులసి చరిత్ర. అందుకే ఈ పూర్ణిమ నాడు, కార్తీక పూర్ణిమ నాడు తులసికి కళ్యాణం చేస్తారు. ఒక్కరోజే కదా ఆయనతో ఆవిడ ఉన్నది. అది కూడా ఉసిరి చెట్టుతో కలిపి కళ్యాణం చేస్తారు. అలాగే తెలుసుకున్నాం అమ్మా ఈరోజు స్టోరీ. ధన్యవాదాలు. వస్తాం.